ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో టమాటో పచ్చడి చూపిస్తా. సింపుల్గా టేస్టీగా నోరూరించి ఈ టమాటో పచ్చడి నేను ఎట్లా ప్రిపేర్ చేసినో మీకు చూపిస్తా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్లో కొన్ని నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు డార్క్ బ్రౌన్ అయినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి 10 to 12 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయాక అదే ప్యాన్లో దొడ్డుగా కట్ చేసుకున్న 6 to 8 టమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లి అండ్ కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒక 10 minutes వరకు హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అంతా పోయి టమాటోస్ మంచిగా మగ్గి దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. టమాటోస్ మంచిగా ఉడికినాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 1 minute ఉంచేసి జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఫస్ట్ జార్లోకి నువ్వులు, ధనియాలు, పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకోవాలి. ధనియాలు లేకపోతే 1 స్పూన్ ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు. సో ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టేసినాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా కాకుండా కచ్చాపక్కగా పట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది పచ్చడి. నెక్స్ట్ ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఒకవేళ ఏదైనా పప్పులు కానీ వేసుకోవచ్చు. వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేసి ఒక 2 minutes ఉంచుకోవాలి. అంతే, మన టేస్టీ టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. సింపుల్ టేస్టీ టమాటో పచ్చడి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.